మొన్న ఒకడు కామెంట్ పెడుతున్నాడు. ఏమని పెట్టాడంటే, దేవుడు అనేవాడు మనిషి స్వాతంత్రానికి అడ్డొస్తున్నట్టు అనిపిస్తుందండి మాకు. అబ్బా సరే, బాగానే ఉంది. ఆ రోజు నేను ఆ వీడియోలో మాట్లాడిన విషయం ఏంటంటే, వ్యభిచారం చేయొద్దు అని మాట్లాడా. వాడికి ఎక్కడో తగిలింది. నేరుగా వాడు కామెంట్ ఏం పెట్టాడంటే, దేవుడు మనిషిని స్వేచ్ఛగా బతకనివ్వట్లేదు, బతకనివ్వని కాడికి మమ్మల్ని ఎందుకు దేవుడు సృష్టించాడు అన్నాడు. బాగానే ఉంది, మంచి ఆలోచనే. అయితే దీనికంటే ముందు ఒక హెచ్చరిక ఉంది. నెల్లూరులో నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు, వాడికి పెళ్ళయింది. వాడు కూడా ఇలాగే అనుకొని వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఒక 2 నెలల క్రితం అనుకోండి ఫోన్ వచ్చింది నాకు, అర్జెంటుగా నువ్వు నెల్లూరు వచ్చే మీ ఓడు చావు బతుకుల్లో ఉన్నాడంటే, ఏంటి 2 సంవత్సరాలుగా ఫోన్ లేవు, ఉరుకు లేదు, పలుకు లేదు. వాళ్ళ నాన్న సడన్ గా ఫోన్ చేసి రా మీ ఫ్రెండ్ రమ్మంటున్నాడు అంటున్నాడు. తీరా అక్కడ నుంచి వీడియో కాల్ మాట్లాడే వెళ్ళాల. అరే నువ్వు రావా, నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. దేనికి రా చచ్చిపోవడం ఏంటి, ఏమైందని అడిగితే మా వాడికి హెచ్ఐవి వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది అన్నాడు. అరే నీ వీడియోలు చూశాను రా, మీ దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే నన్నేమో బతికిస్తాడేమోనని నీకు ఫోన్ చేశాను రా. అచ్చా, మరి వ్యభిచారం చేసేటప్పుడు అరే నీకెలా తెలుసురా నేను వ్యభిచారం చేశానని? అడ్డమైన తిరుగులు తిరిగిన వాళ్ళకి ఈ రోగాలు వస్తాయి. దేవుడు అందుకే ఈ రోగాలను సృష్టించాడు. అన్నాన్ని తయారు చేసిన దేవుడు విషాన్ని తయారు చేయలేడా? ఎంత పెద్ద ప్రపంచాన్ని తయారు చేసిన దేవుడు నరకాన్ని చేయలేడా కదా? మనిషి దేవుడు మాట వింటే పరలోకానికి తీసుకెళ్లే దేవుడు, మనిషి దేవుడు మాట వినకపోతే నరకంలో వేయడా? వేస్తాడు. ఇంకేంటి, సింపుల్ కదరా. నువ్వే అన్నావు కదా నేను పెద్ద పాస్టర్ అయిపోయినాను, ఒకసారి కామెంట్ పెట్టా, నేను చూడలేదు అనుకున్నావంటే, రిప్లై ఇవ్వలేదంటే నువ్వు పెద్ద నీతి మాటలు మాట్లాడుతున్నాను కామెంట్ పెట్టావు నాకు, నేను చూశాను, కాకపోతే రిప్లై ఇవ్వలేదురా, నీకు బాధపడతావని. సరైన సమాధానం నా దగ్గర ఉంది. కాకపోతే నేను నీతి మాటలు మాట్లాడుతున్నాను, నీకు అర్థమైంది. నేను ఇలా ఉన్నా, నీతి మాటలు వినను, నువ్వు ఎందుకురా అలా ఉన్నావు, అక్కడ ఉన్నావు అన్నా. ఏడుస్తున్నాడు. అరే నన్ను ఎవడైనా బ్రతికిస్తే బాగుండ్రా, నాకు ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండ్రా. అరే దేవుడు విరుద్ధమైన పాపాన్ని నువ్వు చేసావు, చేయరాంది చేసావు. 2 చిన్నపిల్లలు, ఒక్కొక్కరికి సంవత్సరంన్నర కమల పిల్లలు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే వాళ్ళకి ఆధారం ఏంటి అన్నా, ఏడుస్తున్నాడు. నేను ఒకటి చెప్పా, ఒరే ఇప్పుడు నువ్వు ఎలాగో చచ్చిపోతావు, ఖచ్చితంగా చచ్చిపోతావు, డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఇవ్వాలి కాకపోయినా ఇంకొన్ని రోజులు కానీ చచ్చిపోతావు. మీకున్న ₹1,00,00,000 బిల్డింగ్ అమ్మేసి మీ నాన్న నీకు ముందు వాడినా 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతావు. అయితే నీ చావు భయాన్ని తీసేస్తా నేను. ఎలా రా అన్నాడు. అరే యేసుప్రభుని నమ్ముకో, నువ్వు యేసుప్రభు నీ పాపాల గురించి మరణించాడు. ఈయన దేవుడు చెప్పినట్లు మనం బతకట్లేదు, అది పాపంగా ఎంచబడింది. నువ్వు ఒకసారి ఆయన్ని దేవుడని, నా పాపాలు క్షమిస్తాడని, నేను ఆయనలో మారు మనసు పొంది బాప్తిజం పొందితే ఇప్పుడు చచ్చిపోయిన పరలోకి వెళ్తానని నమ్మి ఒక మాట నాకు చెప్పరా, నేను వచ్చి నీకు బాప్తిజం ఇస్తానన్నా. అక్కడే 10,000 పోయిన ఒక ట్యాంకర్ ఒకటి పెట్టేస్తా, అదే పెట్టి మీద నుంచి నీకు బాప్తిజం ఇస్తానరా. నువ్వు చచ్చిపోయిన మరుక్షణం, నీ పాపాలు ఒప్పుకున్న మరుక్షణం నిన్ను పరలోకం తీసుకెళ్తాడు దేవుడు. నువ్వు భయపడవసరం లేదు, చనిపోయిన తర్వాత నువ్వు నరకంలో పోరా అంటే ఏమన్నాడు తెలుసా? ఎవడు చూశాడరా అంట. ఒకటే మాట నేను అనుకున్నా, ఏడ్చా గట్టిగా, నాకు ఏడుపు వచ్చేసింది ఆ టైంలో. ఎవరు చూశాడరా అనగానే వాడు అంటున్నాడు, వాళ్ళ నాన్న అన్నాడు, చూసావారా నువ్వంటే నీ ఫ్రెండ్కి ఎంత ఇష్టం అన్నాడు. వెంటనే నేను అన్నా, నా ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం అని కాదు, వాడు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాడేమో అని బాధ. ఒకడు ఏ విధంగానైనా తన సహోదరుని విడిపించలేడు, నేను ఫ్రెండ్ని కదా. ఒకవేళ నిజంగానే వాడు అక్కడికి వెళ్ళి చనిపోయి నరకంలో ఉంటే, రేపొద్దు నేను పరలోకంలోకి వెళ్తే వాడు అక్కడ నుంచొని అరే కృపాలు నాకు సహాయం చేయరా, అరే నన్ను ఈ నరకంలో తప్పించరా, నన్ను అరే నా చేయబట్టుకొని పైకి లాగరా అంటే నేనేం చేయలేను. అక్కడ ఒకడు ఏ విధంగానూ దేవుడు విధించిన శిక్ష నుండి ఎవరిని తప్పించలేడు అని ఏడుస్తున్నాను అంకుల్. వాడు నా ఫ్రెండ్ అని ఆడవట్లేదు అంకుల్. నేను ఫ్రెండ్ అని వాడి గురించి బాధపడితే వాడు బతుకుతాడా, బాధపడకపోతే వాడు చచ్చిపోతాడా? నేను ఏడవడం వల్ల ఏదైనా జరిగిద్ది అంటే వాడు బతుకుతాడంటే ఏడుస్తాను అంకుల్. కానీ నేను ఏడ్చేది అందుకు కాదు, వాడు ఎట్టగైనా బతకడు. నేను బాధపడినా బతకరు, మీరు బాధపడినా బ్రతకడు. అప్పుడే సంవత్సరం చిన్న పిల్లల్ని అలా తీసుకొచ్చి అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడా? వీడు ఏడుస్తుంటే వీడు బతుకుతాడా, లేకపోతే వాళ్ళు ఏడుస్తుంటే వీడు బతుకుతాడా? బతకడు అంకుల్. నేను ఏడ్చింది అందుకు కాదు, నేను చెప్పిన సువార్త నాడు అంగీకరించలేదు. అయితే పోయే ముందు కూడా వాడు ఎవడు చూశాడు అన్నాడు, అందుకే ఏడుస్తున్నాను అంకుల్ అన్న. అప్పుడు నాకు లేఖనం గుర్తొచ్చింది, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు అంగీకరించాడు? యెషయా అంటున్నాడు, ప్రభువా సర్వ ప్రపంచానికి దేవుడితో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు?
ఒకడు జీవితాన్ని మార్చుకొని తన సత్క్రియల చేత దేవుణ్ణి అంగీకరిస్తే వాడు నిత్య జీవితానికి వెళ్తాడని, ఒకడు తన జీవితాన్ని పాపంలో గడుపుకొని అక్రమంగా బ్రతుకుతుంటే వాడు నరకానికి వెళ్తారని మేము గొంతెత్తి అరుస్తున్నాం. రాత్రింబగళ్ళు కూలీ నాలి చేసుకొని ఎవరిని ఆశించుకోకుండా మా కష్టంతో మీంతంట మా సమయాన్ని మొత్తం వృధా చేసుకుని గొంతులెత్తి అరుస్తున్నాం. ఎవడాలకించాడు ప్రభా మా మాటలు కింద? అయినా సరే మీరు చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడిద్ది. నమ్మన వాడికి శిక్ష, ముందు రక్షణ. ఏంటి? ముందు శిక్ష కాదు, ముందు రక్షణే ఇచ్చాడు. ముందు మేలే చెప్పాడు, మీకు కీడేం చెప్పలేదు ఆయన. అందరూ అంటాడు మీ దేవుడు శాడిస్టు, అందరు నేను నరకంలో పడేస్తారా అంటాను. ముందు రక్షణ మారండి అని రక్షణ సువార్తను అందించాడు. మారకపోతేనే సెకండరీ ఏంటి? శిక్ష. యేసు ప్రభువు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏంటి? యేసు ప్రభువు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షకి వాళ్ళ మీద అధికారం లేదు. మరణించారా వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. యేసు ప్రభు నందు అంటే ఏంటి? జీవితాన్ని మార్చుకుంటవే. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ షేర్ చేయడం వలన చాలా మందికి రీచ్ అయ్యింది ఈ వీడియో, చాలా మందికి ఉపయోగకరంగా ఉండిద్ది. కంటెంట్ లో నిజం ఉంది. మీరు దేవుడు వాక్యాన్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి బ్రదర్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.